ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏమైంది శంకర్ గారు? కార్ సీట్ కన్వీనియంట్ గా లేదా? పోనీ ముందుకొస్తారా? అలా ఏం లేదమ్మా, కన్వీనియంట్ గానే ఉంది. పక్కన గౌరీ గారు ఉంటే ఆవిడ నన్ను ఏదో అనడం, నేను ఆవిడ ఏదో అనడం, అలా టైం పాస్ అయ్యేది. మీ ఇద్దరిని చూస్తుంటే లైబ్రరీలో పుస్తకాలు చదువుతున్నట్టు సైలెంట్ గా ఉన్నారు. ఏమీ లేదంటే మీ ఇద్దరు చూసి నవ్వుకుంటున్నారు. ఏంటో నాకంతా కన్ఫ్యూజింగ్ గా ఉంది. మాట్లాడకుండా ఉండాలంటే కష్టం మనకి, బోరు కొడుతుంది. అంటే మీరు గౌరీ గారి కంపెనీకి బాగా అలవాటు పడిపోయారన్నమాట. అవునా భయ్, పోయిన జన్మలో మేమిద్దరం ఏ బద్ధ శత్రువులమో అయి ఉంటాం. అందుకే ఈ జన్మలో కూడా ఇలా కొట్టుకుంటూ తిట్టుకుంటూ పోట్లాడుకుంటూ ఉండండి దేవుడు మమ్మల్ని ఇద్దరిని కలిపాడనమాట. అలానే ఎందుకు అనుకోవాలి? మంచి ఫ్రెండ్స్ లేకపోతే వైఫ్ అండ్ హస్బెండ్ అనుకోవచ్చు కదా. ఒకవేళ వైఫ్ అండ్ హస్బెండ్ అయినా కూడా నేను చెప్పింది కరెక్ట్ కదా. భార్యాభర్తలంటే బద్ధ శత్రువులే కదా. అలా ఏం కాదు శంకర్ గారు. ప్రేమకే అసూయ కలిగేలాగా ప్రేమని పంచుకునే భార్యాభర్తలు కూడా ఉంటారు. నేనైతే ఇంతవరకు ఎక్కడ చూడలేదు. నువ్వు చూసానంటే చెప్పు. మేం చూసాం. ఎవరు? మా అమ్మ నాన్నని. ఓ అమ్మా నాన్న, గ్రేట్ 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 కపుల్ వాళ్ళిద్దరు. మేడ్ ఫర్ ఈచ్ అదర్ అని ఒక అవార్డు ఇవ్వచ్చు. ఇదేంటి సెండేగర్ కార్లా ఉంది? అబ్బాయి ఆ లెఫ్ట్ లో ఆపు. ఏంటి సరే సార్, ఏమైంది? కార్ ఏదో రిపేర్ వచ్చింది శంకర్. నన్ను వదిలేసి వస్తే ఇలాగే అవుతుంది. ఇంతకీ ఆవిడ గారు ఎక్కడ? కార్లో రెస్ట్ తీసుకుంటున్నారా? లేదు లేదు, అటువైపు వెళ్ళింది. ఏ కాలనీలోకి? ఓహో, పెద్దమ్మ తల్లి కాలనీకా? అవును, ఆ కాలనీ పేరు నాకెలా తెలుసు? ఏంటి అలా చూస్తున్నారు? అది పెద్దమ్మ తల్లి బస్తీ అని నీకెలా తెలుసు శంకర్? ఎలా తెలుసు? ఫ్రెండ్ ఏమైంది? ఇది అమ్మమ్మ తాతయ్య వాళ్ళు ఉన్న బస్తీ కదా. అమ్మకి గతం గుర్తు చేయడానికి నువ్వే వాంటెడ్ గా ఆపావా? అలా చేయకూడదు కదా. అకి, నేను వాంటెడ్ గా కార్ ఆపలేదు అకి, సడన్ గా అదే ఆగిపోయింది. నేను టెక్నీషియన్తో ఫోన్ మాట్లాడొచ్చేలోపు గౌరీ ఏదో ట్రాన్స్లో అటువైపు వెళ్ళింది. ఇప్పుడు నాన్న కూడా అలాగే వెళ్ళారు. అంటే ఇప్పుడు వాళ్ళిద్దరికి గత జన్మ జ్ఞాపకాలు గుర్తొస్తాయా? ఐ థింక్ సో. కానీ జోగమ్మ ఎవరికో ఒకరికే గుర్తొస్తాయని చెప్పారు కదా. అమ్మా నాన్న ఇద్దరు వెళ్లారు, మరి ఎవరికి గుర్తొస్తుంది? మీరేంటండి బాబు ఈ పాడుబడి ఇంట్లోకి తీసుకొచ్చారు? అయినా ఈ మధ్య మీరు వింత వింతగా బిహేవ్ చేస్తున్నారంటే ఇలాగా? ఎక్కడెక్కడో తిప్పుతున్నారు.
సార్ ఏంటండి అలా చూస్తున్నారు? ఏమైంది? ఆర్య సార్. అయ్యో అయ్యో, గౌరీ గారు, గౌరీ గారు, గౌరీ గారు, అఖి, అబ్బాయి, రండి సార్, రండి సార్. గౌరీ గారు, గౌరీ గారు, గౌరీ గారు ఏమైంది? గౌరీ గారు, అయ్యో, గౌరీ గారు, గౌరీ గారు, గౌరీ గారు, గౌరీ, గౌరీ గారు, గౌరీ గారు, ఏమైంది? గౌరీ గారు, 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 గౌరీ గారు. గౌరీ గౌరీ గారు, ఏమైందండి? గౌరీ గారు, ఆ, శంకర్ గారు, అసలు ఏమైంది? ఏం లేదు, నా వంక చూసింది, అడ్డు పడిపోయింది. ఆ, గౌరీ శంకర్ గారు? హాస్పిటల్ తీసుకెళ్దాం పద. పదండి. ఫ్రెండ్, ఎందుకైనా మంచిది ఒకసారి డాక్టర్కి కాల్ చేస్తాను. అక్కర్లేదు అబ్బాయి, గౌరీకి రెస్ట్ అవసరం. కాసేపు రెస్ట్ తీసుకొని ఇద్దాం. వెళ్దాం పదండి. జెండే గారు, మీరు వెళ్ళండి, నేను ఇక్కడే ఉంటాను. ఎందుకంటే ఈవిడికి ఏదైనా అవసరమైందనుకోండి, చూసుకునే వాళ్ళు ఒకరు ఉండాలి కదా. మీరందరూ లేకపోయినా పర్వాలేదు, ఒకవేళ నేను కనపడలేదనుకోండి, ఇంకా అంతే. నువ్వు అసలు మనిషివేనా? మానవత్వం ఉందా? నేను ఇక్కడికి వచ్చి పడిపోతే నన్ను పట్టించుకోవా అని ఒకటే గొడవ చేసేస్తుంది. ఓకే శంకర్, నువ్వు ఉండు. ఆ. ఏంటో ఈవిడితో నాకు ఈ తలకాయ నొప్పి. ఇక్కడికి వచ్చినా కూడా నాకు మనశ్శాంతి లేకుండా పోయింది. ఈవిడ మాత్రం ప్రశాంతంగా పడుకుంది పరుపు మీద, మాకు మాత్రం గరుడ సేవ ఇక్కడ. సార్, 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 ఏంటి సార్, గౌరీ మేడం కళ్ళు తిరిగి పడిపోయారంట. ఇప్పుడు ఎలా ఉంది? గౌరీకి బాగానే ఉంది యాదగిరి. అసలు విషయం ఏంటంటే గౌరీకి గత జన్మ గుర్తుకొచ్చింది. ఏంటి సార్ మీరు చెప్పేది? అవును మావయ్య, అమ్మలో వచ్చిన మార్పు మేము గమనించాం. అనురాధల గత జన్మలో నాన్నని ఎంత ప్రేమగా చూసేదో అదే ప్రేమ తన కళ్ళల్లో కనిపించింది. కానీ అమ్మలో ఏదో కన్ఫ్యూజన్ కూడా ఉంది. తప్పకుండా కన్ఫ్యూజన్ ఉంటుంది అబ్బాయి. అనురాధగా గతాన్ని, గౌరీగా ప్రస్తుతాన్ని తను యాక్సెప్ట్ చేయగలగాలి కదా. అందుకే కన్ఫ్యూజన్ ఉంటుంది. అంటే మేడం రేపటి నుంచి సార్ని అప్పటిలాగే ఆర్య సార్ అని పిలుస్తారా? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.